ఇప్పుడే కావాలా? కొంచెంసేపు ఆగిన తర్వాత ఇప్పుడే కావాలి. సరే, ఒక పావు గంట కూర్చొని తయారు చేసి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు గెంచుగడ్డ పాయసం తయారు చేసే విధానం చూద్దాం. ఇలా గెంచుగడ్డలు ముక్కలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం 5 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పాయసానికి కావాల్సిన పదార్థాలలో ఇది బాగుండిద్ది కాబట్టి ఇది కూడా వేసుకుంటున్నాము. కాబట్టి ఒక గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి. గెంచుగడ్డల పాయసం తయారు చేయడానికి ఫస్ట్ పొయ్యి మీద నీళ్లు పెట్టుకుందాం. ఇవి మరిగిన తర్వాత గెంచుగడ్డలు వేసుకుందాం. దాంట్లో బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బెల్లాన్ని కొంచెం కరిగించి జల్లడ పట్టుకుందాం. జబ్బే పానీ రక కొంచెం నీళ్లు వేసుకుందాం. దాంట్లో ఇందులో ఉన్న నలకలు మొత్తం జల్లులోనే ఉండిపోతాయి, కిందకి దిగవు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం, వేయించుకుందాం. ఏ కాండం టూ స్పూన్స్ నెయ్యి, ఫస్ట్ బాదంని వేద్దాం. ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గెంచుగడ్డలకి నీళ్లు పెట్టుకున్నాం కదా, దాంట్లో గెంచుగడ్డలు వేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ లో పెట్టేద్దాం. ఇది ఉడికిన తర్వాత గెంసుగడ్డల పాయసంలో కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, వేయించిన కాజు, జీడిపప్పు, పచ్చనిపప్పు నానబెట్టుకోవాలి, పాలు, బెల్లం. గెంసుగడ్డలు ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం ఉడికిన తర్వాత పచ్చనిపప్పు వేసుకుందాం. నానబెట్టుకున్న పచ్చనిపప్పు, సగ్గుబియ్యం వేసుకుందాం. చల్లార్చిన పాలని వేసుకుందాం. వేయించుకున్న కాజుని వేసుకుందాం. పాయసం అయిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని కొంచెం 5 నిమిషాలు ఆగిన తర్వాత బెల్లం పాకాన్ని వేసుకుందాం. లేకపోతే వేడి వేడి మీద వేసుకుంటే పాలు విరిగిపోతాయి. అందుకని చెప్పి కాసేపు ఆగిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయింది కదా, బెల్లాన్ని వేసుకుందాం. మీకు రుచిని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇంట్లో చేసుకున్న వీడియోస్లో ఫస్ట్ చేసిన వీడియో ఇది. థ్యాంక్ యూ. అందరికీ ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని ఇచ్చేయండి. అందరికీ నమస్కారం. పిల్లలు వేడి వేడిగా పాయసం కావాలన్నారుగా, గెంసుగడ్డ పాయసం తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. సూపర్ సూపర్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.